హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ రెసిపీ టమాటా రైస్ అండి. ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఈ టమాటా రైస్ అయితే చాలా త్వరగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. ఫస్ట్ అయితే నేను 2 చిన్న గ్లాసుల నిండా రైస్ తీసుకొని నానబెట్టేసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకుంటున్నాను. మీరు మీ ఇంట్లోకి సరిపడా రైస్ తీసుకొని వండుకోండి. అన్నం ఉడికిపోయిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు బాగా ఆరబెట్టుకోండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని 2 గంటల నిండా ఆయిల్ వేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 3 టేబుల్ స్పూన్ దాకా పచ్చెనపప్పు వేసుకోండి. ఒక స్పూన్ పచ్చెనపప్పు ఎక్స్ట్రా వేసుకుంటే తినడానికి రుచిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న 5 పచ్చిమిరపకాయలు వేసేసుకొని పచ్చెనపప్పు, పచ్చిమిరపకాయలు బాగా వేగేదాకా 2 నిమిషాల పాటు బాగా వేపుకోండి. నెక్స్ట్ మీడియం సైజు 3 టమాటాలు తీసుకొని ఒక్కొక్క టమాటో 4 భాగాలుగా కట్ చేసి అవి కూడా వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 to 15 మినిట్స్ దాకా టమాటాలు అయితే బాగా వేపుకోండి. తర్వాత కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒకసారి నీట్గా కలిపేసుకోండి. ఈ రెసిపీకి టమాటాలు ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది. టమాటాలు బాగా వేగాయి అనుకుంటేనే రైస్ వేయండి. బాయిల్ చేసుకున్న రైస్ కూడా అంతా వేసేసుకొని నీట్గా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ ఒకసారి చూసుకొని వేసుకోండి. సో చూసారు కదా, ఈ బ్యూటిఫుల్ టమాటో రైస్ ఎంత ఈజీగా త్వరగా అయిపోయిందో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోబాకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.